ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న పార్క్ ఉంటుంది. పిల్లలు సాయంత్రం ఆటలాడుతుంటారు. పెద్దలు మాత్రం వారిని హెచ్చరిస్తూ, చీకటి అయిన తర్వాత అక్కడ ఉండొద్దని చెబుతారు. రోజు సాయంత్రం పిల్లలు పెద్దల మాట వినకుండా, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా పార్క్లోనే ఆడుతూనే ఉంటారు. అకస్మాత్తుగా ఒక నీడలా ఉండే ఆకారం వట వృక్షం క్రింద కనిపిస్తుంది. అదే పార్క్లో భూతం, దాని కళ్లలో కాంతి మెరుస్తూ ఉంటుంది. కళ్లలో కాంతి మెరుస్తున్న భూతం పిల్లల వైపు వస్తోంది. దాని చేతులు వింతగా కదులుతున్నాయి. పిల్లలు భయంతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. పార్క్లో పొగమంచు వాతావరణం. అదే భూతం ఇప్పుడు పొగలా మాయమవుతోంది. ఒక చిన్న బాలుడు ముందుకు వచ్చి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు. చంద్రకాంతి అతనిపై కురుస్తూ అతన్ని వీరుడిలా చూపిస్తోంది. భూతం పూర్తిగా మాయమవుతుంది. పిల్లలు ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లి పెద్దల మాట వినకపోవడం తప్పని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడూ చీకటి అయిన తర్వాత పార్క్లో ఆడలేదు.